ఓం గాడ్ క్రైస్ట్ గురు. ఇన్నసెంట్ 27 హిందూస్ని చంపిన పాకిస్తాన్ ముస్లిం టెర్రరిస్ట్ అండ్ పాకిస్తాన్కి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఐఎస్ఐకి అండ్ టిఎస్ఎఫ్కి సపోర్ట్ చేస్తున్న సౌత్ ఇండియా, విశాఖపట్నం, హైదరాబాద్, కొచ్చిన్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా and West Bengal. These are and Manipal, Myanmar. These are the terrorist organizations. Many people, చాలా మంది స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుండి, శ్రీలంక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుండి వాళ్ళకి కావాల్సిన డ్రెస్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్స్, గన్స్, మెటీరియల్స్, మ్యాన్ పవర్ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. విశాఖపట్నం, హైదరాబాద్, కలకత్తా, కొచ్చిన్, కర్ణాటక, బెంగళూరు, హైదరాబాద్ base mainly old city. The two brothers, overseas sons. These are the hardcore criminals and terrorists who are supporting terrorist activities. One of the defense college, Visakhapatnam, private defense college, is also supporting ISI and Pakistani and Hyderabad base ఓఓసి, సలావుద్దీన్ ఓఓసి, అసదుద్దీన్ ఓఓసి అండ్ వాళ్ళ యొక్క బ్యానర్స్ను, వాళ్ళ ఫొటోస్తో ఉన్న బ్యానర్స్ని విశాఖపట్నంలో ఎగ్జిబిట్ చేసిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే అతి తొందరలో గ్రేట్ ట్రీట్మెంట్ వస్తుంది నీకు ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇన్వెస్టిగేషన్ అథారిటీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, ఎన్ఐఏ, ఈడీ అండ్ రా డిపార్ట్మెంట్ విల్ ఎన్ఫోర్స్ యూ. మీ ఇద్దరు కొడుకులు నిన్ను ప్రాసిక్యూషన్ చేస్తారు. అట్లానే ఎవ్రీ ఫ్రైడే మదరసాల్లో ట్రైనింగ్ అయ్యి టెర్రరిస్టులాగా తయారు చేసి 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని అల్లా చెప్పాడు, గాడు చెప్పాడు అని 20-30 మంది పిల్లలను పెట్టి ఆ పిల్లల్ని రోడ్డు మీద ఈసిరేసి సైకిల్ పంచర్లు, మొక్కజొన్న కండెలు కాల్చుకోవటం, లేకపోతే మెకానికల్, కార్ షెడ్లు, ఐస్ క్రీమ్ అమ్మటం, ఇలాంటి దేశద్రోహుల్ని ప్రిపేర్ చేసి అమాయకులైన హిందువులను నరకమని, చంపమని చెప్పే యూపీ ఎంపీలు, యూపీ ఎమ్మెల్యేలు, జార్ఖండ్ ఎమ్మెల్యేలను ఉరిశిక్ష బహిరంగంగా జగదాంబ సెంటర్లో వేయాలని, వేయిస్తానికి అండ్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ take the help of Peshai gang to eliminate these Pakistani Muslim terrorist organizations. They are the suitable persons. They will go any extent. They will go any extent in the world and they will eliminate their targets without any mercy. సో వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలి మనము. ఎందుకంటే దండోపాయాలు, సామము, భేదము, దానము, దండోపాయాలను ఉపయోగించి ఈ పాకిస్తాన్ కన్నింగ్ ఆడుకోలను పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఈ ఎలిమినేషన్లో కొంతమంది మంచివాళ్ళు కూడా పోతారు. అందుకని విశాఖ ఏజెన్సీ నుంచి, అట్లానే కొన్ని ఏజెన్సీస్ నుండి, హైనా జోన్ నుంచి మోస్ట్ డెడ్లియెస్ట్ హైనాస్ పాకిస్తాన్ బోర్డర్స్, పాకిస్తాన్లోకి ఇన్ఫిల్ట్రేషన్ చేసి వాళ్ళ ఎముకలు, తలలు, మాంసం కూడా దొరకనంత విధంగా తినేసేలాగా హైనా జోన్ నుంచి హైనాస్ టీం బయలుదేరుతుంది. దిస్ ఇస్ శంకరన్న ఫ్రమ్ విశాఖపట్నం. వన్స్ వీ ఫిక్స్డ్ ద టార్గెట్, నోబడీ విల్ ఎస్కేప్. యోగి గారు ఉత్తరప్రదేశ్ సీఎం చెప్పినట్టు హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు. ఒకవేళ ఎవరన్నా వాళ్ళ జోలికి వస్తే 1-2 సార్లు క్షమిస్తారు, కానీ
జీవితాంతం క్షమిస్తారు, వాళ్ళు ఏదో ఊహాలోకాల్లో ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించేది లేనే లేదు. ఈసారి పాకిస్తాన్ వారు 1971లో కాళ్ళు పట్టుకున్నారు. 2 సార్లు కూడా తెల్ల జెండా ఎగరేసి సరెండర్ అయిపోయిన ఈ పాకిస్తాన్ పిగ్స్, పాకిస్తాన్ వాడుకోలు, పాకిస్తాన్లో పుట్టి టెర్రరిస్టులుగా తయారై ఏ కంట్రీలో వెళ్ళినా కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఆ కంట్రీలో ఒక టెర్రరిజం క్రియేట్ చేస్తున్న నీచ నికృష్ట దుర్మార్గపు చెత్తముండా కొడుకులైన ఈ టెర్రరిస్ట్ పాకిస్తాన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ అండ్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్న హైదరాబాదీ బ్రదర్స్, అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ, ద సెక్స్ బాయ్, ద ప్లే బాయ్, సిఫిలిస్తో సచిన నెహ్రూ ఫ్యామిలీ సెక్యులరిజం పేరుతోటి హిందువుల్ని చంపినా కానీ వాళ్ళకి నెగోషియేషన్ చేయాలి, సామరస్యంగా చేయాలి అని తెలంగాణలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్ నామినేటెడ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ. అట్లనే ఇక్కడ సిద్ధరామయ్య మోస్ట్ యూజ్లెస్ ఫెలో, కన్నింగ్ ఫెలో, బాడుకో సిద్ధరామయ్య గారిని బహిరంగంగా ఉరేయాలి. వాడిని మా హైనాలకి, వాడి తలకాయి, వాడి కాళ్ళు, వాడి మొత్తం కూడా మా హైనాలు వాడిని తినేసేసేయాలి. ఎందుకు చెప్తున్నామంటే ఒక్కటి ఉన్నది, ఉగ్రవాదంతో ఏది సాధించలేరు. కత్తి పట్టుకున్నాడు కత్తితోటే పోతాడు, గన్ పట్టుకున్నాడు గన్తోటే పోతాడు. కొంతమంది ఉన్నారు సైలెంట్గా మౌనంగా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ గుంట నక్కల్లాగా కాపలా కాసుకుంటూ వేరే వాళ్ళ ఆస్తుల మీద, ఎవరెళ్ళ సంపాదించిన మీద బతికే కొంతమంది గుంట నక్కలు డాక్టర్స్లో ఉన్నారు, లాయర్స్లో ఉన్నారు, దెన్ ప్రొఫెసర్స్లో ఉన్నారు. అట్లా గుంట నకల్లా కాసుకొని భారతదేశ సౌర మొత్తానికి ఒక యూనిట్ని, ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడానికి స్లీపర్ సెల్గా పనిచేస్తున్న టెర్రరిస్టులు, మావోయిస్టులు, నక్సలైట్స్ ఈ పాకిస్తాన్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లిటరేచర్, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లోజివ్స్, వాళ్ళ దగ్గర నుంచి గన్లు, AK-47 గ్రెనేడ్స్ తీసుకుంటున్న వీళ్ళు యాంటీ టెర్రరిస్టులతో అంటే చాలా డేంజరస్. పాకిస్తాన్ కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే, దెన్ టర్కీ కంటే, ముస్లిం కంట్రీస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కంటే, అందరిలో కంటే బాగా టెర్రరిస్టులు ఎవరంటే ఇంటర్నల్ ఎవరైతే ఇంటర్నల్గా ఉన్నారో, వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. వీళ్ళు మన ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీలకి హనీ ట్రాప్ లాగా అమ్మాయిలను పంపించేసి వాళ్ళని కూడా విశాఖపట్నంలో చాలాసార్లు హనీ ట్రాప్ నేవీ వాళ్ళని కూడా చేయటం జరిగింది. అట్లనే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. వీళ్ళ యొక్క హౌసుల్ని, వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ని డిస్మాండిల్ ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఎట్లనే చేస్తున్నారో అట్లనే ఎన్డీఏ గవర్నమెంట్తో సహాయ సహకారాలతోటి హైడ్రా ఎలా చేస్తుందో తెలంగాణలో, అట్లనే ఇక్కడ కూడా బుడమేరు ప్రాజెక్ట్ హైడ్రా టైప్లో బుడమేరు డిమాలిషింగ్ స్క్వాడ్ అని పెట్టేసేసి మొత్తం కూడా టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్ యొక్క ఇళ్ళు, పొలాలు, స్థలాలని కబ్జా చేసి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా లీగలైజ్డ్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసి వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తే కానీ ఈ టెర్రరిజం, మాస్ డిస్ట్రక్షన్ ఎప్పటికైనా అంతం కావాలంటే ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా వీళ్ళని ఇండియా నుంచి పంపించేసేయాలి. పంపించడం అంటే ఇండియా నుంచి అంటే వరల్డ్ నుంచి, ప్రపంచం నుంచి ప్రపంచానికి వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు బతికున్నారు అనేది తెలియకూడదు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అమిత్ షా గారు, హిజ్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హర్ ఎక్సలెన్సీ అండ్ హిజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీజీ గారు, హిజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీజీ గారు, హిజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీ గారు, హిజ్ ఎక్సలెన్సీ అమిత్ షా గారు, హిజ్ ఎక్సలెన్సీ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ హిజ్ ఎక్సలెన్సీ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ హిజ్ ఎక్సలెన్సీ నడ్డాజీ అండ్ దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ హిందుస్థాన్ నిర్మించాలంటే వీళ్ళు 4 pillars. సో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఏంటంటే క్యాస్ట్ లేదు, స్టేటస్ లేదు, మనీ మైండ్ లేదు. ఏదైనా దేశం కోసం మాత్రమే పనిచేసే వాళ్ళకి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి జనరల్ సెక్రటరీ పోస్టులు కానీ మిగిలిన క్రూషియల్ పోస్టులు కానీ ఇవ్వటం జరుగుతుంది. వేరే అదర్ పార్టీస్లో తండ్రి, తాత, ముత్తాత, సెటప్ కొడుకు, ముస్లిమ్స్తో పుట్టిన వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే అట్లనే మనకు 2 other persons, దే ఆర్ నన్ అదర్ దెన్ ద అజిత్ ధోవల్ ఈజ్
in 70s or 75s. He's brand ambassador of India, and he stayed for almost all 7 years or 8 years in Pakistan as a beggar, as a rickshaw puller. Anyhow, he's the వాళ్ళని అలాంటి గొప్ప వ్యక్తిని పక్కన కూర్చోబెట్టిన ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహారావుని ఎట్లా బొమ్మను చేసి ఆడించిందో అట్లనే మన్మోహన్ సింగ్ని ఎట్లా బొమ్మను చేసేసి ఒక ఇటాలియన్ ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో వచ్చిన ఆమె ఇక్కడ ఎట్లా ఆడించిందో ప్రపంచానికి తెలుసు. ఎన్నిసార్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్లు చేశారు, ఎన్నిసార్లు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కి రాకుండా 1990 వరకు 1990 వరకు అడ్డుపడేసి ఇష్టం వచ్చినట్టుగా చేసిన వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దేశ బహిష్కరణ చేయాలి. సో వన్స్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ దోస్ హూ ఆర్ సపోర్టింగ్ టు ద పాకిస్తాన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ISI and TSF and Hamas of Gaza people. సో దీస్ ఆర్ ద వరల్డ్ టెర్రరిస్టులు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న సౌత్ ఇండియాలో ఉన్న మావోయిస్టులు కానీ, టెర్రరిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, గూండాలు కానీ, రౌడీలు కానీ, వాళ్ళ దగ్గర లిటరేచరు, బాంబులు, తర్వాత గ్రనేడ్స్, అట్లనే AK-47 అండ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ లిటరేచరు అండ్ టెక్నాలజీ తీసుకుంటున్న వీళ్ళని ఐదర్ డాక్టర్స్ అయినా కానీ, లాయర్స్ అయినా కానీ, బిజినెస్ పీపుల్ అయినా కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ అయినా కానీ, ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా విత్ ఎవిడెన్స్ బేస్ తోటి వాళ్ళ యొక్క ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ ఆస్తుల్ని పూర్తిగా ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఏముందంటే పూర్తిగా డిమాలిష్ చేయాలి. మాస్ డిమాలిషింగ్ జరగాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ దే షుడ్ ఎలిమినేట్. వాళ్ళని భూప్రపంచం నుంచి తీసేయాలని కోరుకుంటున్నారు మీ శంకరన్న. జై హింద్. మేరా